బైబిల్ చదవద్దు అని తల్లి గాని తండ్రి గాని చెప్పారనుకోండి, కనుక ఇప్పుడు తల్లిదండ్రులకు విధేయులుగా ఉందామా? దేవునికి ప్రార్థన చెయ్యవద్దు అని అంటున్నారు. ఉన్నారు కొంతమంది అలాంటి తల్లిదండ్రులు, 10 మందికి అడుగుతున్నాడు కదండి. నమ్మకపోవచ్చు, నాస్తికులు కావచ్చు, చాలా రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి లేదా క్రైస్తవ్యాన్ని వాళ్ళ కుమారుడు స్వీకరించకూడదని. అలాంటప్పుడు వాళ్ళు తిరస్కరిస్తారు. తిరస్కరించినప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళ మాట వినాలా అంటే విననవసరము లేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, భూములనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కనుక ఇప్పుడు తల్లినైనా తండ్రినైనా బంధువులనైనా ఎవరినైనా ఎప్పుడు ప్రేమించాలి? వాళ్ళు దేవునికి అడ్డురానంత వరకే వాళ్ళ పైన ప్రేమ. దేవుణ్ణి వాళ్ళు అడ్డగిస్తుంటే పక్కకి వెళ్ళిపోమని చెప్పాలి, లేదా నువ్వైనా పక్కకి వెళ్ళిపోవాలి. రెస్పాన్సిబిలిటీ అలాగని వాళ్ళకి నువ్వు చేయవలసిన విధులు వదిలేమని కాదు అక్కడ. ఇక్కడ మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. వాళ్ళు దేవుని గురించి వద్దంటున్నారు కానీ కుమారుడుగా నువ్వు వాళ్ళ పట్ల చేయవలసిన ధర్మం చెయ్యు.